హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎస్జిటి వాళ్ళ పేపర్ 29/2/2024 సెషన్ 2లో ఇచ్చినటువంటి తెలుగు 30 బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. వీడియో చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. తెలుగులో ఫస్ట్ బిట్ చూద్దాము. పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పారు. అలాగే కుమార శతకకర్త ఎవరు? పై పద్యంలో కవి ఎవరిని ఎదిరించకూడదని చెప్పారు. పద్యం చదువుతాము. ఆచార్యునికి ఎదిరింపకు, మనకి ఇక్కడ ఫస్ట్ లైన్లోనే ఉంది. ఆచార్యునికి ఎదిరింపకు అంటే ఆచార్యులకి ఎదురు చెప్పకు, అంటే గురువులకి ఎదురు చెప్పకు అనేసి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. ఆచార్యుడు అంటే గురువులు అనే అర్థం, గురువులకి ఎదురు చెప్పకూడదు అనే అర్థం. తర్వాత ప్రశ్న, కుమార శతకకర్త ఎవరు? కుమార శతకకర్త పక్కి వెంకట నరసింహ అండి. రైట్ ఆన్సర్ పక్కి వెంకట నరసింహ. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, వేమన పద్యాలను తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు? అలాగే బావుట అంటే ఏమిటి? పద్యం చదువుదాం మనం ఇప్పుడు. తెలుగు భాషలో సాహిత్యంలో ప్రజల నాలుకపై కొలువున్న కవి వేమన ప్రజాకవి. గత 5 శతాబ్దాలకి పైగా మన తెలుగువారి పద్యకీర్తి బావుటాను ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తున్నారు. ఇక్కడ బావుట అంటే ఏంటండి? జెండా. పద్యకీర్తి బావుటాను అంటే పద్యకీర్తి జెండాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తున్నారని అర్థం. ఇక్కడ బావుట అంటే ఏంటి? ఆప్షన్ 2 జెండా రైట్ ఆన్సర్ అండి. తర్వాత, కానీ తెలుగువారమైన మనం మాత్రం ఆ కీర్తి పతాకాన్ని భుజాన ధరించడానికి సిగ్గుపడుతున్నాం. సిపి బ్రౌన్ అనే సాహితీవేత్త వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువాదం చేశారు. ఇక్కడ వేమన పద్యాలను తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరండి? సిపి బ్రౌన్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సిపి బ్రౌన్. వేమన పద్యాలను తెలుగులోకి అనువదించిన వారు ఎవరండి? సిపి బ్రౌన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, హితోక్తి శతకం రచించిన కవి? హితోక్తి శతకం రచించిన కవి ఎవరు? హితోక్తి శతకం రచించిన కవి గెద్దల శామ్యూల్ అండి. ఫస్ట్ ఆప్షన్ గెద్దల శామ్యూల్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఎలమి అను పదానికి అర్థం? ఎలమి అను పదానికి అర్థం. ఎలమి అంటే సంతోషం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి దీనికి. సంతోషం ఎలమి అంటే. తర్వాత ప్రశ్న, దిటవు పర్యాయ పదాలు. దిటవు పర్యాయ పదాలు మనకు అంటూ ఉంటారు, గుండె దిటవు చేసుకో, గుండె ధైర్యం చేసుకో అని. దిటవు అంటే ధైర్యము, శక్తి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి దీనికి. తర్వాత ప్రశ్న, వితం పదానికి ప్రకృతి పదం. వితం అనేది వికృతి పదం. వితం అనే పదానికి ప్రకృతి పదం ఏంటని అడుగుతున్నారు. వితం అంటే ప్రకృతి పదం, విధం అవుతుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, చైతన్యం పదానికి నానార్థ పదాలు. చైతన్యం పదానికి నానార్థ పదాలు. ఆప్షన్ 1 తెలివి, ప్రాణం. చైతన్యం పదానికి నానార్థ పదాలు తెలివి, ప్రాణం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. కింది పదాల్లో జాతీయాన్ని గుర్తించండి. కింది పదాల్లో జాతీయాన్ని గుర్తించండి. ఆప్షన్ 2 తలలో నాలుక. ఎందుకంటే చేతికర్ర, పసుపు కుంకుమ, సుడిగాలి ఈ 3 కూడా నార్మల్ వర్డ్సే. తలలో నాలుక అనేది జాతీయం అవుతుంది. తర్వాత ప్రశ్న, పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక. పడుపు కదండి ఇది. పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక. ఏమిటది? ఆప్షన్ 3 నాలుక. పడుపు కథ అవుతుంది ఇది. తర్వాత ప్రశ్న, రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి. ఇక్కడ విశేషణం అంటే ఎర్రని అంటే దాని యొక్క గుణము, రంగు, లక్షణం అనేది తెలుపుతుంది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఎర్రని. ఎర్రని అది రంగు. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఇక్కడ ఎర్రని అనేది విశేషణం అవుతుంది. సో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఎర్రని. తర్వాత ప్రశ్న, విద్య చేత వర్ధిల్లుము. ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. అంటే చేతన్ చేన్ తోడంతో వస్తుంది. అంటే చేతన్ చేన్ తోడంతో దేనికి వస్తుందండి ఇక్కడ? ఆప్షన్ 3 తృతీయ విభక్తి. ఆప్షన్ 3 తృతీయ విభక్తి రైట్ ఆన్సర్. స్త్రీలను సంబోధించే పదాలు. స్త్రీలను సంబోధించే పదాలు. స్త్రీలను సంబోధించే పదాలు మహతి వాచకాలు అవుతాయండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న,
కామ అనగా కామ అంటే స్వల్ప విరామ చిహ్నం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, అందరూ అనే పదం దేనికి చెందినది? అందరూ అనే పదం దేనికి చెందినది? అందరూ అంటే మనకు తెలిసిందే బహువచనం, ఒకరు కాకుండా ఎక్కువ మంది ఉన్నది బహువచనం అవుతుంది. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, కింది వాణిలో సంశ్లేషాక్షర పదం ఏది? కింది వాణిలో సంశ్లేషాక్షర పదం ఏది? సంశ్లేషాక్షర పదం అంటే ఏంటండి? రెండు కాకుండా ఎక్కువ వత్తులు ఉంటే దాన్ని సంశ్లేషాక్షర పదం అని అంటాము. ఇక్కడ మనకి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే దిబ్బ అనే దాంట్లో ఒకటే వత్తుంది, అలాగే రమ్య అనే దాంట్లో 2 వత్తులు అయితే ఉన్నాయి. 3 వత్తులు ఉన్న పదం దృష్ట. ఆప్షన్ 4 దృష్ట రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, కింది వాణిలో సరళ పదాన్ని గుర్తించండి. కింది వాణిలో సరళ పదాన్ని గుర్తించండి. సరళ పదం పల్లక రైట్ ఆన్సర్. ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు వచ్చే పరపదం ఏది? ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు వచ్చే పరపదం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆమ్రేడితము. ఆప్షన్ 1 ఆమ్రేడితము రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, సకల ఐక్యం పదంలో ఉన్న సంధి సకల ప్లస్ ఐక్యం. ఇక్కడ మనకి ఐ అనే వచ్చింది, సకల ప్లస్ ఐక్యం. ఆప్షన్ 4 వృద్ధి సంధి రైట్ ఆన్సర్ అండి దీనికి. తర్వాత ప్రశ్న, బాల్య క్రీడలు ఏ సమాస పదం? బాల్య క్రీడలు ఏ సమాస పదం? ఆప్షన్ 4 సప్తమి తత్పురుష సమాసం అండి దీనికి. ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఉత్పలమాల పద్యగణాలు ఏవి? ఉత్పలమాల పద్యగణాలు ఏవి? ఆప్షన్ 2 భరణ బభరవ. ఉత్పలమాల పద్యగణాలు వచ్చేసి భరణ బభరవ రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న, పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతం అయితే అది ఏ అలంకారం అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వృత్యానుప్రాస. ఆప్షన్ 4 వృత్యానుప్రాస రైట్ ఆన్సర్ దీనికి. తర్వాత ప్రశ్న, ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో? ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆశ్చర్యార్థక వాక్యం రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ధ్వనులకు మధ్య ఉచ్చారణలలోని పోలికలు తేడాలు గ్రహించడం అనేది దీనికి తెలియజేస్తుంది. ధ్వనులకు మధ్య ఉచ్చారణ పోలికలు తేడాలు గ్రహించడం అనేది దేన్ని తెలియజేస్తుందండి ఇక్కడ మనకి? ఆప్షన్ 1 అవగాహన. అవగాహన రైట్ ఆన్సర్ అండి దీనికి. తర్వాత ప్రశ్న, వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడిన పదం ఏది? వచ్ అనే సంస్కృత ధాతువు నుండి ఏర్పడిన పదం ఏది? ఆప్షన్ 4 శ్రవణం అండి. శ్రవణం అంటే ఏంటి? వినడం అన్నమాట. శ్రవణం రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న, ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 కథన పద్ధతి. ఆప్షన్ 3 కథన పద్ధతి రైట్ ఆన్సర్ అవుతుందండి అది. తర్వాత ప్రశ్న, డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి దీనికి మార్క్స్ ముల్లర్. తర్వాత ప్రశ్న, దేశ పటాలు అనేవి ఆప్షన్ 2 దృశ్య ఉపకరణాలు అవుతాయండి అవి. దేశ పటాలు అనేవి ఆప్షన్ 2 దృశ్య ఉపకరణాలు రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది? ఆప్షన్ 4 నిరంతర సమగ్ర మూల్యాంకనం అండి దీనికి. ఆప్షన్ రైట్ ఆన్సర్ నిరంతర సమగ్ర మూల్యాంకనం రైట్ ఆన్సర్. అలాగే మన ఛానల్లో సైకాలజీ, తెలుగు మెథడాలజీ, ఈవీఎస్, సైన్స్, సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 30 బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.